నమస్కారం వ్యూవర్స్, నా పేరు వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. కొన్ని వీడియోలు ఇంతకుముందు చేశాను, చూసే ఉండొచ్చు. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయగలరని చెప్పి మీకు నమస్కారం చేసి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ పేరుకు మాత్రం సింపుల్ గ్యాస్ట్రైటిస్ అంటాం, కానీ దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి. మనకు ఎన్నో టైప్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ వచ్చేసి గర్డ్ అంటాం, జిఆర్డి అంటాం. దాన్ని గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్షన్ డిసీజ్ అంటాం. దాన్ని గర్డ్ అని కొందరు, జిఆర్డి అని కొందరు షార్ట్ ఫామ్లో పిలుస్తుంటాం. ఇది ఏం లేదు, మనకు అన్నవాహిక అంటాం. అన్నవాహిక, అన్నాన్ని తీసుకుపోయేదాన్ని వాహిక అంటాం, వెహికల్ అన్నట్లు. మనం అన్నం ఏదైతే మింగుతామో అది తీసుకుపోయి మన కడుపులో స్టోరేజ్ చేసేదాన్ని అన్నవాహిక అంటాం. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది కడుపులోకి తీసుకెళ్తుంటుంది. కానీ మనకు పొట్టనగా అబ్డామెన్లో ఉండే దాన్ని స్టమక్ అంటాం. ఈ స్టమక్ దీనికి ఫండస్ అని ఉంటుంది ఇక్కడ మధ్యలో జంక్షన్. స్టమక్ ప్లస్ ఈసోఫాగస్ మధ్యలో ఫండస్ అని ఉంటాయి. ఈ రెండుని వేరు చేసి అయితే ఒక డయాఫ్రమ్ ఉంటుంది. పైన లంగ్స్, హార్ట్ అన్ని పైన ఉంటాయి, కింద మిగతా అవయవాలన్నీ కింద ఉంటాయి. ఆ కింద ఉండే దాంట్లో ఒక నెక్ లాంటిది ఉంటుంది. ఆ నెక్ చిన్న హోల్ చేసుకొని బయటికి వచ్చేస్తుంటే అన్నవాహిక. దీంట్లో ఎక్కడన్నా మనం తినే ఫుడ్ హ్యాబిట్ కావచ్చు, వీటి వల్ల మనం టైంకి భోంచేయకపోవడం, టైంకి తినలేకపోవడం, మన పని ఒత్తిడితోటి తినకపోయి టైంకి ఏదో ఒకటి దొరికితే ఒక మిరపకాయ బజ్జో ఇంకొకటో అటువంటిది తిన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు ఆ టైంకి ఎప్పుడైతే రోజు మెయింటైన్ చేస్తున్నామో అదే టైం మెయింటైన్ చేయకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో మనకు హైడ్రోక్లోరైడ్ అనే ఒక ఆమ్లం రిలీజ్ అవుతుంటుంది స్టమక్లో. అది వచ్చి అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆల్రెడీ హైడ్రోక్లోరైడ్ అంటే మీకు తెలుసు, యాసిడ్. ఆ యాసిడ్ ఎప్పుడైతే పొట్టలో ఉందో మనం పైనుంచి మళ్ళీ దానికి ఇరిటేట్ చేసే పదార్థాలు లోపల వేసినప్పుడు ఈ యాసిడ్ రెండు తోడై అక్కడ ఎరోజన్ లాగా దాన్ని స్టమక్ లేయర్స్ను తినే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ ఎరోజన్ అంటాం. అంటే ఫస్ట్ మీరు ఎండోస్కోప్ చూస్తే గీక్కపోయి ఉంటాయి అక్కడ. ఆ గీక్కపోయిందనే మనం ఎరోజన్ అంటాం. ఆ మెల్లమెల్లగా దాన్ని వదిలేసి మనం అట్లా వదిలేస్తూ ఉంటే అది ఇంకా మెల్లమెల్లగా దాని లోపల మంట ఇవన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనకు దీన్ని కూడా హార్ట్ బర్న్ అని కూడా అంటాము. ఆ చెస్ట్లో వస్తుంది ఎక్కువ ఇది. ఎందుకంటే ఇది పైప్ ఉండేది ఇక్కడ, పైపులోనే మంట వస్తుంది, కింద మాత్రం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. మంట అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది. దీన్ని మనం ఏమంటారు, హార్ట్ పెయిన్ అని కూడా ఒక్కోసారి పెయిన్ ఇక్కడ ఎక్కువైనప్పుడు హార్ట్ సిమ్టమ్ అని చెప్పి మనం భయపడుతుంటాం. భయపడి డాక్టర్ని కన్సల్ట్ కావడం చెప్తే డాక్టర్ చూసి వీళ్ళంతవరకు డాక్టర్కు తెలిసిపోతుంది గ్యాస్ట్రో వస్తుందా లేదా అని. డాక్టర్ కూడా అర్థం కానప్పుడు ఈసీజీ తీయమంటే సింపుల్ ఈసీజీలో మనకు తెలిసిపోతుంది హార్ట్కి ఇబ్బంది ఉందా, ఇది గ్యాస్ తోటి వచ్చిందా అని. సరే, గ్యాస్ తోటే వచ్చింది అనుకున్నాం. దీంట్లో 4 టైప్స్. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రీ క్యాన్సరస్. ఇలా 4 రకాల స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ మైల్డ్, సింపుల్. ఇప్పుడు చెప్పాను కదా, సింపుల్ ఎరోజన్లు ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడితే ఏమీ కాదు. తర్వాత ఇంకా కొంచెం స్టేజ్ సెకండ్లో అయిపోయినప్పుడు తిన్నది కొంచెం త్రేణుపులాగా రావడము, గ్యాస్ లాగా రావడం, ఇవన్నీ వస్తాయి. అప్పుడు కొంచెం జాగ్రత్త పడినా ఏం చేయదు. ఇంకా థర్డ్ స్టేజ్ పోతే కొంచెం చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు, అక్కడ చెప్పా కదా, ఈ డయాఫ్రామ్ ఎప్పుడైతే కింద రెండుని కలుపుతుందో ఆ ఏరియాలో చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి బయటకు వచ్చిన దగ్గర స్పింక్టర్ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మనం తిన్నది ఇదంతా ఎక్కువ అవుతుందో ఆ వాల్వ్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మనం తిన్నది కొందరికి ఏమవుతుంది అంటే తిన్న వెంటనే తేనుపులాగా వచ్చేసి నోట్లోకి నీళ్ళులాగా వచ్చేస్తాయి. అది కొందరికి చేదులాగా అనిపిస్తుంది, కొందరికి పుల్లటి తేనుపులాగా కూడా వచ్చేస్తుంటాయి, కొందరికి వామిటింగ్ కూడా అవుతుంటుంది. ఎందుకంటే దీనివల్ల దానికి ఏం చేయాలి మనం, మన వాళ్ళు మోడర్న్ మెడిసిన్లు అన్నీ చెప్తుంటాం. ఫామోటిడిన్, రానిటిడిన్, ఈసోమిప్రజోల్, ఇది అని అన్నీ వేస్తుంటాం. ఏది వేసినా కూడా టెంపరీగా వేసుకోండి తప్ప డాక్టర్ ఒకసారి రాసిస్తాడు మీకు, ఇది 1 వారం వాడండి అని. ఆ వారాన్ని తీసుకొని మీరు నెలలు వేస్తుంటారు. ఎందుకంటే మనకు హెచ్సిఎల్ అనేది కడుపులో తయారు కావాలి, న్యాచురల్గా రావాలి తప్ప మీరు ప్రతిసారి ఇది వేసి దాన్ని సిక్రీషన్ ఆపేస్తే అక్కడ హెచ్పైలోరైన బ్యాక్టీరియా ఒకటి తయారవుతుంది. ఆల్రెడీ ఉంటుంది మనకు, ఆ దేవుడు ఇచ్చింది. కాకపోతే మనం ఇవన్నీ చేయడంతో ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువైనప్పుడు ఆ లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మనకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఉన్నంగా కూడా దాన్ని స్టమక్ క్యాన్సర్ కింద కూడా డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏమి కాదు. దీన్ని ఆ విధంగా ఇప్పుడు చెప్పా కదా, ఎప్పుడైతే లూజ్ అయ్యి ఇక్కడ స్పింక్టర్ అవుతుందో దాన్ని హయాటస్ హెర్నియా అంటాం. అంటే తిన్న ఫుడ్ అది ఇక్కడ గ్రిప్ కోల్పోయి ఫుడ్ అంతా వెనక్కి వచ్చేస్తుంటుంది, నోట్లోకి వచ్చేస్తుంటుంది. దీన్ని హయాటస్ హెర్నియా అని కూడా అంటాము. దీన్ని సర్జరీ చేసి ఇది చేస్తామంటారు. కానీ సర్జరీ కన్నా కూడా స్టార్టింగ్లో ఏమీ కాదు, కొన్ని మందులతోటి మన హోమియో మందులతోటి చాలా వరకు దీన్ని క్యూర్ చేయొచ్చు. ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగానే కనుక్కోండి. మీరు ఇప్పుడు చెప్పే కదా, ఫ్రూట్స్ ఇటువంటి కొంచెం టైంకి అన్నం తింటూ, ఫ్రూట్స్, కొంచెం కొబ్బరి నీళ్ళు,
ఇటువంటి కొన్ని చాలా చాలా జాగ్రత్తగా వాడితే ఇది పెద్ద డిసీజ్ కాదు. దీనికి కూడా కొన్ని మెడిసిన్స్ మీకు చెప్తా కొన్ని. కొన్ని మీరు అక్కడ వేసుకొని చూడండి. దీనిలో మెయిన్ మంచి మెడిసిన్ ఏంటంటే మనము కార్బోవేజ్ అంటాం. కార్బో వెజిటబుల్ అంటాము. 200 వేసుకోవచ్చు. లేదా దానికి కూడా చెప్పా కదా, మనం డాక్టర్ దాన్ని డిఫైన్ చేసి మీకు వివరించి చెప్తారు. ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు ఏమొస్తుంది, నోట్లోకి నీళ్ళు వస్తుంది, వచ్చే నీళ్ళు ఎలా ఉంటుంది అంటే ఒక్కోసారి నోట్లు నిండుతుండే, వామిటింగ్ అవుతుందా, వామిటింగ్ కావాలేదా, వామిటింగ్ అయినప్పుడు కడుపులో మంట ఏమన్నా వస్తుందా, వీటన్ని బట్టి మెడిసిన్ హోమ్ మెడిసిన్ మారుతుంటుంది. మోడర్న్ మెడిసిన్ లాగా ఫ్యామోటిన్ యాంటీ అన్నిటికీ అదే ఉండదు. అందుకు కాబట్టి డాక్టర్ సలహా తీసుకుంటేనే మంచిది. కానీ రాలేని వాళ్ళు, దూరంగా ఉండే వాళ్ళు ఏదైనా ఉంటే చూసి వాడుకోవచ్చు. అలాగే కార్బోజ్ ఇప్పుడు చెప్పాను కదా. అలాగే రొబీనియా అనేది కడుపు ఉబ్బినట్టు ఉంటుంది. లోపలికి నోట్లోకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు కూడా చేదులాగా అనిపిస్తాయి, ఒక్కోసారి బిట్టర్ టేస్ట్ ఉంటుంది. దాన్నే మనం రొబీనియా మెడిసిన్ ఇస్తే ఫెంటాస్టిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇది మన ఏమంటారు, మన కిచెన్లో దొరికేదాన్నే మనం ఇక్కడ కూడా వాడతాం. ఇంగువ అంటాం తెలుగులో. ఆ ఇంగువతో ఆ ఇంగువ కూడా మనం పూర్వం మనకు అన్ని వంటిల్లని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, మన వంటిల్లే మనకు వైద్యశాలలాగా చాలా వరకు పనిచేస్తుంటుంది. అవన్నీ కూడా మీరు అసాఫిటిడిన్ అంటాం ఇంగ్లీష్లో. అదే మెడిసిన్ మన దాంట్లో కూడా ఉంటుంది. అసాఫిటిడిన్ కూడా వాడి మీరు తగ్గించుకోవచ్చు. ఇలా ఇవన్నీ వాడి చూడండి. ఒక నెల 2 నెలలు తగ్గకపోతే మళ్ళీ వచ్చి మన డాక్టర్ని కన్సల్ట్ కానీ, మన హాస్పిటల్లో డిస్కౌంట్లు కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఉన్నా మాకు ఇచ్చే డబ్బు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు మా యాజమాన్యం. అన్నీ మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఏదన్నా వీడియో చూసి వచ్చినామంటే కూడా ఒక 20-30% చేయడానికి కూడా మేము కూడా చెప్తాం. కన్సల్టేషన్ ఫ్రీ కూడా ఇచ్చేస్తాం. ఇవన్నీ చూసుకొని అన్నీ మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మీకు మా యాజమాన్యం తరపున నేను మీకు విన్నవించుకుంటాను. నమస్తే.